హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి టెట్కు సంబంధించినటువంటి మొత్తం షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. మరి ఏ రోజు ఏ టాపిక్ ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మీరు 100% స్కోర్ చేయగలరు, మీరు ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. 100% అయితే టెట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ అయితే సాధించగలరు. మరి షెడ్యూల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి సంబంధించి డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో ప్రతిదీ క్లాసెస్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఇన్ కేస్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా రానివ్వండి. సో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ నిన్న స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే సో ఈ రోజు వరకు ఆఫర్ అయితే కొనసాగిస్తున్నాము. చాలామంది పిల్లలు ఈ రోజు కూడా ఆఫర్ అడిగారు. సో ఈ రోజు వరకు అయితే ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో వన్స్ నోటిఫికేషన్ వస్తే మాత్రము టెట్కు 800 రూపీస్ ఉంటుంది, టెట్ ప్లస్ డిఎస్సికి అయితే 1200 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి రెండింటిని బేస్ చేసుకొని ప్రజెంట్ అయితే కేవలము 500 రూపీస్కే ఇచ్చాము. అంటే 1200 రూపీస్ అమౌంట్ ప్యాకేజ్ అనేది కేవలం ప్రజెంట్ 60% డిస్కౌంట్తో 500 రూపీస్కే ఇవ్వడం అయితే జరిగింది. సో షెడ్యూల్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఆ షెడ్యూల్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తా. సో క్లాసెస్ ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి డైరెక్ట్గా ఫోన్పే చేయాలనుకుంటే ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డిలే చేయొద్దు ఫ్రెండ్స్. ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 8074177322 ఇది ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా నెంబర్కి స్క్రీన్ షాటు మీ పేరు, నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేసి నిన్నటి డే 1 షెడ్యూల్, ఈరోజు ఆల్రెడీ డే 2 షెడ్యూల్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. మరి డే 1 డే 2 షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేస్తా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. సో అన్ని గ్రూప్లోనే ఉంటాయి. ఇంత మంచి అవకాశం అయితే రాదు, మరి ఈ ఆఫర్ కూడా రాదు. 500 రూపీస్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్. మరి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా. సో క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి ఎగ్జామ్స్ కూడా. ఏదో అన్నిటి కలిపి ఒక ఎగ్జామ్ పెట్టడం అలా కూడా కాదు మన ప్రాసెస్. క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా, టాపిక్ వైజ్గా మొత్తం క్లియర్గా ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. సో ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్టే మనము 300 రూపీస్కి ఇస్తున్నాము. సో కంప్లీట్ ప్యాకేజే బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం 500 రూపీస్కే ఇస్తున్నాం. సో అవకాశం మిస్ చేసుకోవద్దు. ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి నా నెంబర్కి 8341949272కి స్క్రీన్ షాట్ మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా, వెంటనే యాక్టివేట్ చేస్తా. మరి ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే డే 1 షెడ్యూల్ అంటే నిన్న ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ 30th అంటే నిన్ననే కదా, నిన్నటి షెడ్యూల్ ఇది. అంటే నిన్న గ్రూప్లో షేర్ చేశాము. సో 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, తెలుగు వ్యాకరణము, శిశు వికాసము, ఆ సైకాలజీ. అంటే డైలీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి, సైకాలజీ, తెలుగు, మ్యాథ్స్ ఇచ్చారు. ఈవీఎస్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, ట్రై మెథడ్స్ ఉండవా అంటే ఫ్రెండ్స్ అవి కూడా షెడ్యూల్లో వస్తాయి ఫ్రెండ్స్. అంటే అన్ని టాపిక్స్ ఒకేసారి 6 టాపిక్స్ చదవలేరు కాబట్టి మీకు ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో ఇది నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఈరోజు ఇచ్చాను ఆల్రెడీ షెడ్యూల్ కూడా, ఓకేనా. సో 3rd 4th మ్యాథ్స్ సింపుల్ కాబట్టి 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాను. సో వ్యాకరణాన్ని బేస్ చేసుకుని వాక్యాలు ఇచ్చాను, శిశు వికాసం బేస్ చేసుకుని పియాజే ఇచ్చాను. సో ఇక్కడ మనకు తెలుగులో, ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ లెసన్స్ వైజ్గా సపరేట్గా ఉంటుంది, ఇక్కడ తెలుగులో వ్యాకరణం సపరేట్ ఉంటుంది, ఓకేనా. వ్యాకరణం మొత్తం క్లియర్గా చెప్తాము. మళ్ళీ లెసన్స్ని బేస్ చేసుకొని ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, పాఠ్యభాగంలో ఉండేటువంటి అంశాలు ఏంటి, చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు ఏంటి, వ్యాకరణాంశాలు ఏంటి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ కూడా తయారు చేయడం అయితే జరిగింది. ఇది డే 2 షెడ్యూల్. నెక్స్ట్ డే 3 షెడ్యూల్ అనగా రేపు ఇచ్చేటువంటి షెడ్యూల్ అనమాట. సో 5th క్లాస్ 1 to 3 లెసన్స్ ఇచ్చాము. ప్రకృతి వికృతులు
వ్యాకరణం బేస్ చేసుకొని ఇచ్చాము. శిశు వికాసాన్ని టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్. అక్కడికి థర్డ్ క్లాస్ తెలుగు అయిపోయింది. 9 లెసన్సే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మరి మీరు న్యూ సిలబస్ ఇస్తున్నారా, ఓల్డ్ సిలబస్ ఇస్తున్నారా అంటే మ్యాథ్స్ కంటెంట్ సేమ్ కాబట్టి మ్యాథ్స్ ఓల్డ్ న్యూ రెండు కలిపి ఇస్తున్నాము. ఎందుకంటే కంటెంట్ సేమ్ కాబట్టి. ఇంకా మిగతావన్నీ 100% న్యూ సిలబస్సే ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే చెప్తున్నాం, మేము ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పేస్తున్నాము ముందే. అన్ని మ్యాథ్స్ ఏంటంటే కంటెంట్ సేమ్ ఏదైనా కానివ్వండి. సో నిష్పత్తి అనుపాతం అంటే అది ఓల్డ్ అయినా న్యూ అయినా కంటెంట్ ఏదైనా సేమ్. బట్ కొత్త సిలబస్ కూడా కవర్ చేశాము. సో కొత్త సిలబస్లో ఏవైతే కొత్తగా యాడ్ చేసిన టాపిక్స్ ఉంటాయో కొత్త సిలబస్ కవర్ చేస్తూ ఓల్డ్ది కూడా కవర్ చేసాం. టెక్స్ట్ బుక్ వైజ్గానే, మళ్ళీ అది కూడా లెసన్స్ వైజ్గానే. మళ్ళీ చెప్తున్నా, లెసన్స్ వైజ్గానే ఉంటాయి మీకు క్లియర్గా. టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకున్నా సరిపోతుంది. లేదా మీకు ఏదైనా డౌట్ ఉందంటే కరెక్ట్గా వీడియో ఓపెన్ చేస్తేనే మీరు డౌట్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఒక మ్యాథ్సే కాదు మిగతావన్నీ, ఈవెన్ తెలుగు కానీ, తెలుగు మొత్తం న్యూ సిలబస్సే. సైన్స్ ఈ ఇయర్ మీకు తెలిసినటువంటి విషయమే కదా. సైన్స్ సిలబస్ చేంజ్ అయింది 6th to 7th. సో న్యూ సిలబస్ ఇచ్చాము. 9th చేంజ్ అయింది. సో 9th కూడా కవర్ చేసాము. సో మొత్తం న్యూ సిలబస్ బేస్డే. ఇది 4th డే షెడ్యూల్. నెక్స్ట్ డే 5 షెడ్యూల్, డే 6 షెడ్యూల్ మీరు ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే 7 షెడ్యూల్. మీకు ఇలా క్లియర్గా షెడ్యూల్ ఉంటుంది. ఇలా షెడ్యూల్ ద్వారా ప్రిపేర్ కావడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఎంతవరకు సిలబస్ కవర్ చేయగలిగారు, ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ సాధించారు అనేది మీకు మొత్తం అవగాహన వస్తుందన్నమాట. సో ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది ఏర్పడుతుంది. అది కూడా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఏదైనా సరిగా నోటెడ్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇండివిజువల్ ఎగ్జామ్స్ అయినా లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అంటే ఎస్, లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. మొత్తము 42 డేస్కి ఏమో షెడ్యూల్ వచ్చింది. ఆ 42 డేస్ తర్వాత ఇంకా మెయిన్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇస్తారో అప్పటి వరకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫస్ట్ టెట్ సిలబస్ కవర్ చేస్తున్నాం 42 డేస్కి. తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలు కానివ్వండి, జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇంకా సిలబస్లో ఏదైనా కొత్తగా యాడ్ చేస్తే ఆ యాడ్ చేసినటువంటి టాపిక్స్ కానివ్వండి, మీకు కంటిన్యూషన్లోనే డిఎస్సికి సంబంధించి కూడా ఇదే అమౌంట్లోకి కండక్ట్ చేస్తాం. మళ్ళీ ఒక క్వశ్చన్ వేయచ్చు ఫ్రెండ్స్, 1200 రూపీస్ వాళ్ళకు వేరే ప్రాసెస్, మాకు 500 తక్కువ కదా, వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటుందేమని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్ 1200కి సపరేట్గా క్వశ్చన్ పేపర్లు, 500కి సపరేట్గా క్వశ్చన్ పేపర్లు మేము చేయలేం కదా. సో క్వశ్చన్ పేపర్స్ అన్నిసార్లు వేరువేరుగా చేయలేము. 1200 రూపీస్ వాళ్ళకు ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంది, ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ క్లాసెస్ నిర్వహించామో మీకు కూడా అదే విధంగానే ఉంటాయి. జస్ట్ డేట్స్ మారుతాయి అంతే. వాళ్ళకు డే 1 షెడ్యూల్ అక్కడ ఒక డేట్ ఉంటుంది, మీకు డే 1 షెడ్యూల్ నిన్న డేట్ ఇచ్చాం అంతే. జస్ట్ డేట్స్ మాత్రం మారుస్తాము. సో ఎటువంటి షెడ్యూల్లో చేంజెస్ అయితే ఏమీ లేవు. సో తెలుగు అక్కడికి 8th క్లాస్ వరకు పూర్తిగా అయిపోయింది. చూడండి 8th క్లాస్ వరకు మొత్తం 14 లెసన్స్ ఇచ్చాడు. సో మొత్తం 8th క్లాస్ వరకు తెలుగు పూర్తిగా అయిపోయింది. అందుకని ఇక్కడ తెలుగు మెథడ్స్ ఇచ్చాము. తెలుగు మెథడ్స్లో 6 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒకే రోజు ఇచ్చేసాము. నెక్స్ట్ 24th ఈవీఎస్ యాడ్ చేసాం. చూడండి సైన్స్ అది ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ఇంకో టాపిక్ యాడ్ చేస్తున్నాము. అక్కడ తెలుగు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఈవీఎస్ యాడ్ చేసాం 23 డేస్లలోనే. సో ఈవీఎస్ 3rd, 4th, 5th. సో మ్యాథ్స్ ఇక్కడికి 8th క్లాస్ వరకు అయిపోయింది. నెక్స్ట్ 9th కంటిన్యూషన్ టాపిక్స్ కూడా ఇచ్చాం చూడండి. ఓకేనా? అక్కడికి మ్యాథ్స్ అయిపోయింది, పూర్తిగా మ్యాథ్స్ అయిపోయింది, పూర్తిగా తెలుగు అయిపోయింది, పూర్తిగా సైకాలజీ అయిపోయింది. పెడగాజీతో పాటు ఐసీటీ కూడా ఇచ్చింటాం. మీరు ఒకసారి షెడ్యూల్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉండింటే ఇక ఐసీటీస్ అన్నీ ఇచ్చింటాం. ఓకేనా? మీకు ప్రత్యేక అవసరాలు పెడగాజీల పరంగా అన్నీ ప్రతిదీ కవర్ అవుద్ది. ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ ఒకవేళ బై మిస్టేక్గా టైప్ చేయడంలో మిస్ అయింటే మాత్రము లాస్ట్లో కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు దాని గురించి ఎటువంటి సఫర్ కావాల్సిన అవసరం అయితే లేదు. సో 20 డేస్కి మీకు సైకాలజీ అయిపోయింది, మ్యాథ్స్ పూర్తిగా అయిపోయింది, తెలుగు కంటెంట్తో పాటు వ్యాకరణంతో పాటు విద్యా దృక్పథాలకు అదే మెథడ్స్ కూడా అయిపోయింది. తెలుగు కంప్లీట్గా అయిపోయింది, మ్యాథ్స్ కంప్లీట్గా అయిపోయింది, సైకాలజీ కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఈవీఎస్ ఇంట్రొడ్యూస్ చేశాము. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే మీకు ఇంగ్లీష్ యాడ్ చేసాం. చూడండి ఈవీఎస్ 5th క్లాస్ ఇంగ్లీష్ యాడ్ చేసాము వెంటనే. సో 6th ఇంగ్లీష్ జరుగుతుంది చూడండి. క్లాస్ గ్రామర్ సపరేట్గా ఉంటుంది, ఇక్కడ ట్రై మెథడ్స్ కూడా యాడ్ చేసాము. ఓకేనా? సో ఆ 3 టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఈవీఎస్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ట్రై మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే 100% మీ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఉంటుంది. లేదా మాకు పర్టికులర్ సబ్జెక్ట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈవీఎస్, సైన్స్, సోషల్ కావాలి, అలా ఇండివిజువల్ సబ్జెక్ట్ ఏమైనా ఇస్తారంటే మీరు ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నా 200 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావాలి 200 రూపీస్, తెలుగు వ్యాకరణము అదేవిధంగా
క్లాస్ వైజ్గా. నెక్స్ట్ మెథడ్స్ తెలుగు వరకు కావాలి 200 రూపీస్, ఈవీఎస్ సైన్స్ సోషల్ కావాలి 200 రూపీస్. అలా మీరు సైకాలజీ ట్రై మెథడ్స్ కావాలి, సైకాలజీ కావాలి 200 రూపీస్. ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే 200 రూపీస్. ఈ విధంగా మొత్తము 42 డేస్ షెడ్యూల్స్కి మొత్తం క్లియర్గా టెట్ సిలబస్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి నోటిఫికేషన్కి అనుగుణంగా డిఎస్సి సిలబస్ కూడా మీకు కంటిన్యూషన్లోనే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో 9th కూడా కంటిన్యూషన్ టాపిక్స్ కవర్ చేశాము. సో మీకు 30 డేస్ షెడ్యూల్ టైప్ చేశాను. సో టైం అయిందని ఇంకా నేను మిగతా టైప్ చేయలేకపోయాను ఈరోజు. సో మిగతాలో మీకు 8th క్లాస్ 9th క్లాస్ బయాలజీలో 3 లెసన్స్ ఇచ్చాడు, బయాలజీ యాడ్ చేసాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకేనా 9 లెసన్స్ ఇచ్చాడు, అవి కూడా యాడ్ చేసాము. సో మొత్తం మీద 9th క్లాస్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. అంటే ఏవైనా లింక్ టాపిక్స్ ఉంటే అవి మొత్తం కవర్ చేసాము. సో ఎస్జిటి స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఎస్జిటి స్టాండర్డ్ వరకు మీకు 100% న్యాయం చేస్తాము. ఇది వాస్తవం ఫ్రెండ్స్. మరి ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయింటే మీకు అవి మళ్ళీ లాస్ట్లోనే కండక్ట్ చేస్తాం. మీరు మిస్ అయిన టాపిక్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మరి ఇంకా ఆలస్యం చేయవద్దు. మరి 1200 రూపీస్ అమౌంట్ కేవలము 500 రూపీస్కే రన్ అవుతుంది. మరి ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి మరి నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇంకా ఆలస్యం చేయవద్దు. ఈ రోజు వరకు మాత్రమే ఆఫర్ కొనసాగించడం అయితే జరుగుతుంది. ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా.